వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. ఆంధ్రప్రదేశ్లో ఇటు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తాననేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పే విషయం. తాజాగా తల్లికి వందనం సంబంధించి ఒకేసారి 10,090 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్ గానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పథకాలు ఏ రకంగా అమల్లో కొంత ఆలస్యమైన ముందుకు తీసుకెళ్తాం, అన్నదాత సుఖీభవ ఈ నెలలోనే ప్రారంభిస్తాం, 6 గ్యారంటీలు సూపర్ 6 ఏదైతే ఉందో అది దాదాపుగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళుతున్నాం అని చెప్పి. సరే, కొంత వెనక ముందు రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి గత 5 ఏళ్లు జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని గాడిన పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నానని చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెబుతున్నారు ఈ ఏడాది పాటుగా. కానీ ఏదైతే ఈ విద్యా శాఖకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తున్నారో వాళ్ళకి ఒక బిడ్డకి 15,000, అందులో 13,000 నేరుగా తల్లి ఖాతాలోకి, 2,000 ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ఆ స్కూళ్ళ సంబంధించి మెయింటెనెన్స్ రకరకాలుగా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు గతంలో ఎలా ఉన్నాయి, ఎలా ఉండాలి అనేకసార్లు చర్చించుకున్నాం మనం. సో ఆ మెయింటెనెన్స్ కోసం 2,000 ఆ ఖాతాలో పెడుతున్నారు. అది కలెక్టర్ల బాధ్యత, ఏ జిల్లాకు సంబంధించి అది ఆ స్కూళ్ళు మెరుగుపరిచే విధంగా తీసుకోవడం. సో ఇక్కడే సరిగ్గా ఏంటంటే 2,000 లోకేష్ పాకెట్లోకి వెళ్ళిపోయాయి అని చెప్పి జగన్ ట్వీట్ చేశారు. అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అసలు ఆ ప్రభుత్వ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, లోకేష్ పాకెట్లోకి ఎలా వెళ్తాయి, అసలు ఆ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఆయనకు తెలియనివేం కాదు. కానీ ఏదో బురద చల్లాలి, ఏదో విషయం కక్కాలని ఒక ప్రయత్నం. దీని మీద లోకేష్ ఛాలెంజ్ చేశారు. మీ అవాస్తవాలు, ఆరోపణలు అది నిజమని మీరు ప్రూవ్ చేయండి, లేదంటే క్షమాపణ చెప్పండి, లేదంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి అని. దాదాపు 2 రోజులు అవుతోంది, తాకు ముడిచారు. దాని మీద ఏమీ రెస్పాన్స్ లేదు. నేనేదో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక శాఖ మంత్రి, ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు హైదరాబాద్లో. సరే, ఆయన మొత్తం అంతా అన్ని స్కీముల గురించి, సూపర్ 6 గురించి, అమళ్ళ గురించి ఏదో అడిగాడు. ఓకే, కొన్ని ప్రశ్నలు పథకాల గురించి అడగడము, ప్రభుత్వ విధానాల్లో కొన్ని లోపాలు ఉంటే దాని గురించి మాట్లాడడమో తప్పులేదు. దట్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేయడం అనేది ప్రభుత్వాలకు కూడా అవసరం. అంతా బాగుంది అని చెప్పుకుని ముందుకెళ్ళిపోతే ఎక్కడెక్కడ బాగోలేదు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనేవి పక్కకి వెళ్ళిపోతాయి. సో దట్ దాని మేర లబ్ధిదారులకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ తన మీడియాలో రాసే రాతలు ఏంటంటే అసలు తల్లికి వందనం గురించి తల్లికి వందనం అని పెట్టి అది పక్కదారి పడుతోందనే తప్పుడు ప్రచారం. అసలు ఈ 2,000 అనే జీవో వైసీపీ హయాంలోనే, అంటే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా స్కూల్స్ మెయింటెనెన్స్కి ఇవ్వాలి అనేది అప్పుడే వచ్చిందనేది నిన్న తెలుగుదేశం పార్టీ నేతలు పట్టాభి అనుకుంటా ఆయన ప్రెజెంటేషన్ ఇస్తూ కూడా దాన్ని చెప్పారు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఈ పథకం కోసం ఇచ్చింది, అప్పుడు అమ్మఒడి అని పేరు ఉండేది, 23,877 కోట్లు అయితే ఒక్కేడాదిలే కూటమి ప్రభుత్వం మొదటేడాది 10,090 కోట్లు దీనికి కేటాయించడం, విడుదల చేయడం కూడా జరిగింది, దాదాపు 8,000 కోట్ల పైన. అంటే ఇక్కడ ఒకసారి హోలిస్టిక్గా చూస్తే జగన్ ఆయన టీము వాళ్ళకు ఒక బాధ ఉంటుంది అనేది ఏంటంటే, ఒకటి తనని 11 సీట్లకి పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది ఇప్పటికీ 1 year అయిపోయినా కూడా అది జీర్ణించుకోలేని ఒక వాస్తవంగా మిగిలిపోయింది జగన్ విషయంలో. అందుకే ఆయన ఏమంటారు, ఏదో రకంగా విషయం కక్కాలి అంటే కుట్రలు. ఇంతకుముందే మనం చర్చలో చేసుకున్నాం, కుట్ర సిద్ధాంతాలు కుతంత్రపు రాజకీయాల్లో భాగంగానే అమరావతి మహిళల మీద విషయం కక్కారు, అనకూడని మాటలు అన్నారు, అసభ్య పదజాలం వాడారు. సరే, దానికి మళ్ళీ అరెస్టులు అయితే దాన్ని కూడా తప్పు అంటారు. ఇదొక పంద. సరే, పథకాల ద్వారా ఆ తల్లుల ఖాతాల్లో ఏమంటే కర్నూలులో 5 పిల్లలు ఉంటే 5కి 5 × 13,000 65,000 పడింది. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సంతోషం వ్యక్తం చేసి మాట్లాడితే దాని మీద కూడా కామెంట్లు చేస్తారు సోషల్ మీడియాలో. అంటే ఏంటి ఎందుకు ఇటువంటి వక్ర బుద్ధి? అంటే తల్లులు కానీ, ఆంధ్రప్రదేశ్లో మహిళలు కానీ, మరీ ముఖ్యంగా రాజధాని మహిళలు కానీ ఆనందంగా ఉంటే చూడలేరా? అందుకే లోకేష్ ట్వీట్ ఏంటంటే కడుపు మండిపోతోంది అని పెట్టారు ఆయన. ఎందుకు జగన్ రెడ్డికి అంత కడుపు మంట? 2 ఈనో ప్యాకెట్లు కూడా పంపిస్తాను, కాస్త చల్లబరుచుకోండి కడుపునని. అంటే అదేదో సటిరికల్గా చేసినా కూడా నిజంగానే చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు చూడలేని తనం ఎందుకు? అమరావతి పనులు శరవేగంగా ముందుకు సాగుతుంటే చూడలేరు, దాని మీద విషయం కక్కుతారు. పోలవరంలోనూ అదే తంతు. సరే, రాగానే అప్పుడేదో దానికి సంబంధించి మొత్తం అంతా ఇదే రీఇంజనీరింగ్ ఇంకోటి అని మొదలుపెట్టారు. పోనీ అదన్నా చేశారంటే అది చేయలేదు, అమరావతిని చంపేశారు. ఇప్పుడు మళ్ళీ అవి పునరుద్ధరించుకునే ప్రయత్నాలు ముందుకెళ్ళి పనులు చేస్తుంటే అది కంటగింపు. సో ఏతావాత ఏంటంటే రాష్ట్ర ప్రజలు ఒక అభివృద్ధిలో ప్రగతి బాటలో ముందుకు వెళ్ళకూడదు. 2,90,000 కోట్లు ఎంత ఆయన బటన్ నొక్కి ఇచ్చి అన్నాడుగా.
మరి ఏవి ఆ బటన్ నొక్కితే అందరూ సంతోషంగా ఉండి మళ్ళీ ఆయన చెప్పుకున్నట్టు వరుసల్లో ఉండి క్యూలు కట్టేసి వైనాట్ 175 అని 175 ఆయనకి ఇచ్చేయాలిగా. ఎందుకు 11 ఇచ్చి పరిమితం చేశారు? 23 జిల్లాలు అనుకుంటే కనీసం జిల్లాకు సీటు 23 సీట్లన్నా ఎందుకు లేవు? ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవడం మానేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు మీద ఎలా విషయం కక్కాలి, పవన్ కళ్యాణ్ మీద ఎలా విషయం కక్కాలి. ఇప్పుడు రోజా ఏమంటారు? సూపర్ 6 ఫెయిల్యూరు, ఇదేనా సుపరిపాలన? 1,60,000 కోట్లు అప్పులు చేసేసారు. ఏమైపోయావు నువ్వు పవన్ కళ్యాణ్? విద్యార్థులు రైతులు ఇబ్బందులు పడుతుంటే మిస్టర్ డిప్యూటీ సీఎం అని ఆవిడ అడుగుతోంది. సరే, డిప్యూటీ సీఎం స్పందించాలంటే స్పందించాలి, సమాధానం చెప్పాలి. సరే, బొగ్గన ఆయన ప్రశ్నలు ఏంటి? 30 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టారని ఆయన అంటున్నారు. నిజంగా 30 లక్షల మందికి ఎగ్గొడితే దానికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. అంటే ఇందులో రాష్ట్ర ప్రజల్ని ఒక కన్ఫ్యూజ్ చేయడానికి ఒక మీడియా అంటే ఒక పత్రిక, ఒక టీవీని అడ్డు పెట్టుకుని వికృత చేష్టలు, వికృత క్రీడలు, అబద్ధ ప్రాచలు, అసత్య ప్రచారాలు ఇదొక ఎత్తు అయితే, జరుగుతున్న వాటిని కూడా జరగట్లేదని చెప్పడం, దాన్ని పక్కదారి పట్టించడం. ఎందుకంటే ఒకే విషయాన్ని నేను ఎప్పుడు చెప్తా, ఒకే విషయాన్ని 10 సార్లు చెప్తే ప్రజల్లో ఒకవేళ ఇది నిజమేనేమో అనే అనుమానం తలెత్తుతుంది. దాని మీద ఇంకొక 10 సార్లు చెప్తే ఇది నిజమే అనే పరిస్థితికి వస్తుంది. సో ఇది నిజం కాదో, ఇది నిజమో అబద్ధమో అని మళ్ళీ తేల్చాల్సిన బాధ్యత, బురద జల్లితే కడుక్కోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది ఆబ్వియస్గా. ఎందుకని? దే ఆర్ ఫర్ ద పీపుల్. కూటమి ప్రభుత్వం ఉన్నది తెలుగుదేశం పార్టీ కోసమో, జనసేన పార్టీ కోసమో, బీజేపీ పార్టీ కోసమో కాదు. ఆయా పార్టీల ఎదుగుదలకి, మళ్ళీ అధికారంలోకి రావాలి, అదంతా రాజకీయ వ్యవహారం. కానీ ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఎందుకుంది, ఎంత డెలివరీ చేస్తోంది? ఈ ఏడాదిలో దాదాపు నా దగ్గర కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి, ఎంతమందికి డెలివరీ చేశారు, ఎంతమంది బెనిఫిషియర్స్ ఉన్నారు, ఇవన్నీ మాట్లాడదాం. అలాగే అబద్ధపు అసత్య ప్రచారాలను తిప్పుకొట్టడం ఎలాగా, మనం ఏదో చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే కూడా ఓకే, కానీ ఈ పక్కన వస్తున్న వాటికి సమాధానం ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా ఇవాళ చర్చలో ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ప్రజలకు సంక్షేమం చేయడం అనేది అనివార్యం, అందులో తప్పట్టాల్సింది ఏం లేదు. కాకపోతే అందులో ప్రయారిటీ ఏ కార్యక్రమాలు ఉన్నాయి, పక్కాగా ఓట్ల కోసమే చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, దీని మీద చర్చ జరగాలి. సరే, అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టులు దీని మీద వ్యాఖ్యానించాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా రేవడీ కల్చర్ అనేక సార్లు మాట్లాడారు. ఆ మాటకు వస్తే మళ్ళీ ఢిల్లీ ఎన్నికల ముందు కూడా అంతకు మించి వాగ్దానాలు చేశారు. ఈసారి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలకు ముందు చెప్పారు, జగన్ నుంచేదానికన్నా కూడా నేను 10 రూపాయలు ఎక్కువే ఇస్తానని. ఎందుకు అంటే తప్పదు, ప్రజలకి అది అలవాటైపోయింది. సరే, సంక్షేమ పథకాలు ఎంత ఉండాలి, అసలు బడ్జెట్లో ఎన్ని లక్షల కోట్లు దానికి కేటాయించాలి, ఇది ఒక చర్చ అనుకోండి, అది మళ్ళీ ఒకసారి చేద్దాం. కానీ ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాటు జరిగిన దాంట్లో, చెప్పిన దాంట్లో ఎంతవరకు డెలివరీ చేసింది, ఎంతవరకు చేయలేదు, చేసిన దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు, ఆయన పార్టీ ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది, చేసింది కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోతుంది. మనతో పాటు మహమ్మద్ రఫీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి. మహేష్ మెరుపుల, వారు జనసేన పార్టీ నుంచి పార్టీ అధికార ప్రతినిధి. తురగా శ్రీరామ్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. రఫీ గారు, ముందుగా నేను చెప్పినట్టుగా సరే, సంక్షేమ పథకాలు వాటి ఆవశ్యకత ఇదంతా ఒక చర్చ అనుకోండి, దాంట్లోకి వెళ్ళట్లేదు. కానీ ఇవాళ తల్లికి వందనం దాని మీద ఒక గొప్ప కార్యక్రమం అది. అంటే ఒక బిడ్డని చదివించడం అనేది ఒకళ్ళు ఇద్దరికి ముగ్గురు ఉంటే చాలా కష్టం. లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళకి ఈ బాధలు ఉంటాయి, మనకు తెలుసు. ఇవాళ దాన్ని ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఆ బాధ్యత తీసుకుంటే మరి వస్తున్న విమర్శలకి సరిగ్గా మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? వస్తున్న విష ప్రచారాలకి, అసత్యపు వార్తలకి సరిగ్గా కౌంటర్ చేయగలుగుతున్నారా? సార్ నమస్కారం సార్, రిషి గారు, మీకు అలాగే ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకి, నమస్తే. ఏదైనా వీక్షకులందరూ కూడా శుభోదయం. సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రచారం చేయటం అనేది అవసరం. అది రేపు 23వ తారీఖు నుండి మేము చేస్తున్నటువంటి ఈ సంవత్సరం కాలంలో చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి చెప్తాం. అది ఒక ఎత్తు. కానీ లబ్ధిదారులు ఉంటారు చూసారా, స్వయంగా లబ్ధి ఎవరైతే పొందుతారో వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు సార్. వాళ్ళ మనసుకే తెలుస్తుంది, వాళ్ళ గుండెకే తెలుస్తుంది. దాన్ని మేము ఎండార్స్ చేస్తాం. ఈ ఒక్క సంవత్సరం కాలంలో అనేక కార్యక్రమాలు మేము వాగ్దానాలు చేసేవి కాకుండా చేయని కూడా ఎన్నో చేశాం. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. ఏ జిల్లా నుండి ఏ జిల్లాకి, ఏ ఊరు నుండి ఏ ఊరికి పోయినా రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి,
అంతకుముందు ఆ రోడ్లలో పడి చాలా మంది చనిపోయేవాళ్ళు, ఆటో వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, ట్రాక్టర్ వాళ్ళు ఇబ్బందులు పడేవాళ్ళు, బస్సులు సరిగ్గా తిరిగేవి కాదు. ఇవాళ చక్కగా ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి, కంపెనీలు వస్తా ఉన్నాయి. ఎన్ని కాకుండా ఇవాళ అందరు ఎదురు చూస్తుంది ఏంటంటే సార్, 5 years నుంచి రేషన్ కార్డు కొత్తగా అసలు ఇవ్వలేదు ఆయన. దాంట్లో మార్పులు గాని, చేర్పులు గాని, కూర్పులు గాని ఇవ్వలా. ఒంటరి మహిళ ఉంటే ఒంటరి మహిళకి రేషన్ కార్డు ఇచ్చేది లేదు, అది ఎవరితో కలిపి ఇవ్వాలని చెప్పేసి అన్నాడు. వాళ్ళలో ఎవరైనా సరే 300 యూనిట్ కరెంటు కాల్చినా, లేదా ఎవరికైనా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి ఆ కార్డులో ఉన్న వాళ్ళు వెళ్ళినా ఈ ఒంటరి మహిళ పెన్షన్ కట్ చేసేసారు. అలా కాకుండా ఈ ప్రభుత్వం ఒంటరి మహిళకి, ఒంటరి పురుషుడికి, ట్రాన్స్జెండర్స్ కూడా సపరేట్ గా రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రక్రియ ప్రారంభమైంది. అది నిరంతర ప్రక్రియగా మార్చింది. ఇవాళ ఎండి వాహనాలు తీసేసి ఆ వాహనాలు ఆ డ్రైవర్లకి ఇచ్చేసి మీరే నడుపుకోండి, 200 కోట్ల రూపాయలు గవర్నమెంటే మీరు కట్టవలసినటువంటి కిస్తీ కడుతుందని చెప్పి ఆ ఏదైతే రేషన్ కార్డ్స్ మళ్ళీ పునరుద్ధరించారో దాదాపు 1,10,00,000 మంది ఇప్పుడు తీసుకున్నారండి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారు. 365 రోజులు తెరిసే ఉంటాయి. 15,20,000 మందికి 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, దివ్యాంగులు, వాళ్ళకి ఇంటికే బియ్యంతో పాటు 7 వస్తువులు సరఫరా చేయడం జరిగింది. పొద్దునే 1వ తారీఖు పొద్దునే 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు పేదవాడికి 210 అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకి భోజనం పెడతా ఉన్నాం సార్. అది కాకుండా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతం తీసుకోగలుగుతున్నారు. ఈ వర్గాలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు ఈ ప్రభుత్వం. అదే మీరు అనే సమగ్ర అభివృద్ధిలో భాగంగా అందరినీ కలుపుకుని సంక్షేమం చేసుకు వెళ్తున్నారు అనేది. వెళ్తున్నాం. అయితే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ నాయకుడు భారతదేశ రాజకీయ యోగిని మీద ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాడు. అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అబద్ధాలే చెప్పాడు. మళ్ళీ ముఖ్యమంత్రి పదవి పోయి 11 సీట్లకి పరిమితమైన అబద్ధాలే చెప్తున్నాడు. అయితే ఈ తల్లికి వందనం మీద అతను ఆడినటువంటి అబద్ధం ప్రజల్లో చాలా బూమరాంగ్ అయింది. సిగ్గుతో తలవంచుకుంటున్నారు వైసీపీ నాయకులు. 67 లక్షల మందికి ఈ పథకం అమలు జరిగింది. భవిష్యత్తులో ఇంకా విస్తృతం చేయడానికి కూడా మా ప్రభుత్వం కట్టుబడింది. ఎందుకంటే సంపద సృష్టించిన తర్వాత మరింత విస్తృతం చేయాలనే చెప్పి అనుకుంటున్నాం, మేమేం కట్ చేయాలని చెప్పి అనుకోవట్లా. కానీ అతని బుద్ధి మారదు సార్. నాకు ఈ సందర్భంగా అంటే ఆ రోజే పథకం పెట్టిన రోజే ఒక్కొక్కళ్ళకి కడుపు పురం, వాంతులు, విరోచనాలు వచ్చేసి ఏం మాట్లాడారో వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మీరు కూడా కోట్ చేశారు కదా. అయితే వీళ్ళకి బుద్ధి రాదు సార్. నాకు సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తుకొచ్చింది వీళ్ళు మాట్లాడుతూ ఉంటే. కనకపు సింహాసనమున సునకమున కూర్చుండ పెట్టిన శుభలగ్నం, తొనరగా పట్టము గట్టిన వెనకటి గుణమేళ మాను వినురా సుమతి అని చెప్పి ఎప్పుడో రాశారు సార్ సుమతి శతకంలో. వాళ్ళకి ఏ పదవి ఇచ్చినా ఏది చేసినా వాళ్ళు బుద్ధి మారదు సార్, వాళ్ళ బుద్ధి మారదు. కాబట్టి ఇలాంటి నాయకుడు ప్రతిపక్షంలో ఉండటం, ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండటం, అది ఒక పార్టీ. ఏమంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దళితులు చంపి డోర్ డెలివరీ చేస్తే అది వదిలేసి తెనాలిలో దళితుల్ని పోలీసులు కొట్టారు. ఏది పోలీసుని కొట్టినటువంటి ఒక పోలీసుల మీద అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి అత్యాయత్నం చేసిన వాళ్ళని పోలీసులు ఒక క్రమశిక్షణ రావాలా, ప్రజల్లో ఒక సంకేతం వెళ్ళాలా, రౌడీలకు ఒక భయం రావాలనేటువంటి కార్యక్రమం తీసుకుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు సార్. వాళ్ళని పరామర్శించారు సార్. ఇతర దేశాల్లో నేను 2-3 దేశాలు తిరిగాను. అక్కడ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు కాబట్టే లా అండ్ ఆర్డర్ ఉందండి. ఒకటి మన దేశంలో అంటే చట్టం తన పని తాను చేసుకెళ్ళాలి, పోలీసులు చట్టం చేతిలో తీసుకోవడానికి లేదు కదా. వాళ్ళు తీసుకెళ్ళి
అది వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే శిక్షలు పడతాయి, అది ఓకేలండి, అది అయిపోయింది. కానీ మీ పాయింట్ ఏంటంటే ఆయన ఎవరికి సపోర్ట్ గా నిలుస్తున్నాడు అనేది మన చంద్రబాబు నాయుడు అడిగింది. మాట్లాడదాం రఫీ గారు ఒకసారి, మన ఇద్దరు మిత్రులు గెస్టులు మాట్లాడాక మళ్ళీ మీ దగ్గర చెప్పేస్తా. చిన్న మాట, పోలీస్ అంటే భయం లేకుండా పోలీసు మీదే కొడతానికి వెళ్తే సొసైటీలో ఎవరు రక్షిస్తారు సార్? అంతే కదా. చెప్పండి మీరు. అదే ఆడపిల్లల్ని ఏడిపించి లేకపోతే బైకులు తగలబెట్టేసి మర్డర్లు చేసేసి ఆఖరికి పోలీసులను కూడా చంపేస్తామంటే ఇంకా కరెక్టే, మరి ఎవరు కాపాడాలి? రైట్, శ్రీరామ్ గారు, ఇప్పుడు జరుగుతోంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఫస్ట్ అది నచ్చదు, ఆబ్వియస్ గా నచ్చదు. ఎలా నచ్చుతుంది జగన్కి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవకూడదని ఆయన సుప్రయత్నాలు చేశాడు, అవ్వలేదు. సరే చాలా బ్రహ్మాండంగా ఆశీర్వదించారు ప్రజలు, 164 సీట్లతో వాళ్ళు ప్రభుత్వం వచ్చారు, చేసుకుంటూ వెళుతున్నారు. ఏడాది అయింది, ఏడాదిలోనే అద్భుతాలు జరిగిపోవాలి అంటే కూడా అది కూడా అత్యాశ అవుతుంది, అతిశయం అవుతుంది. కానీ ఇవాళ జగన్ ఆయన పార్టీ నాయకులు చేస్తున్న దాన్ని ఎలా చూడాలి? జరుగుతున్న దాన్ని కూడా ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? మంచి ప్రజలకే కదా మంచి జరుగుతోంది, అది ఇష్టం లేదా ఆయనకి? ప్రజలకి మంచి జరిగితే ఆయనకి మంచి జరగదు కదా. ప్రజలకి మంచి జరిగింది అంటే, ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూటమి ప్రభుత్వం మీద వచ్చింది అంటే, ఆయన ఏదైతే మళ్ళీ నెక్స్ట్ కళ్ళు మూసుకుని ఒక 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వచ్చేసి అధికారంలోకి అనుకుంటున్నాడో ఆ కళ నెరవేరు. సో ఎలాగోలా ఆ కళ నెరవేర్చుకోవాలి కాబట్టి దానికోసం రకరకాల పాటలు పడుతున్నాడు ఆయన. సో అందులో భాగంగానే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడల్లా కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం మొన్న తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అంటే మీరు అన్నట్టు నేను కూడా ఉచిత పథకాలకు వ్యతిరేకం అనుకోండి, అది వేరే విషయం, ఆ టాపిక్ వేరు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతే ప్రామిస్ చేసి వచ్చాయో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది కదా. పార్టీలుగా ఏవైతే ప్రామిస్ చేసి వచ్చారో వాటిని నిలబెట్టుకోవాలి, ప్రభుత్వాలు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. అందులో భాగంగా తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు. గతంలో వీళ్ళు ఇచ్చిన దానికన్నా కూడా ఇప్పుడు డబల్ ట్రిపుల్ ఎంత ఇస్తున్నారో లెక్కలేదు. ఇంకా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని రెట్లు కర్నూలులో 65,000 ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు కూడా ఇచ్చారు. అదే 6 పిల్లలకు కూడా ఇచ్చారని చెప్తున్నారు. నిన్నేదో ఎక్కడో చూసాను నేను, ఒక ఉమ్మడి కుటుంబంలో ముస్లిం కుటుంబం 12 మంది 12 మంది ఉంటే 1,56,000 వచ్చింది. మామూలుగా చూడండి, మనం ముస్లిం కుటుంబాలు మామూలుగానే పేదరికంలో ఉంటాయి, చిన్న చిన్న గదుల్లో ఎక్కువ మంది ఉంటుంటారు. అది ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఎంతమంది ఉంటుంటారు, ఎంత ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఒక ఉమ్మడి కుటుంబంలో కూడా సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. సంపాదించే వాళ్ళు తక్కువ ఉంటే కనుక ఆ ఉమ్మడి కుటుంబం కష్టాలు ఇంకా పెరుగుతాయి. అంటే దాదాపు ఒకటి యావరేజ్ సంపాదన 20,000 అనుకుంటే అండి ఆ కుటుంబాన్ని, అంటే ఏడాదికి 2.5 లక్షలు అయితే దాదాపు 6 నెలల తాలూకా సంపాదన ఒకసారి పడినట్టే ఖాతాలో. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే అలాంటి ఒక కుటుంబానికి, పేద కుటుంబానికి 1,56,000 పడినాయంట. ఒకేసారి 1,56,000 పడితే వాళ్ళు ఎంత సంతోషిస్తారు, వాళ్ళ పిల్లల్ని ఎంత చదువుకోగలుగుతారు. ఇప్పుడు చాలా మంది ముస్లిం పిల్లలు చదువుకు చాలా దూరంగా ఉన్నారు. ఓపెన్ సీక్రెట్, అది అందరికీ తెలిసిందే. మామూలుగా పేదరికంలో ఉండే పిల్లలు ఎలాగో ఇంకా ముస్లింలో కూడా కొన్ని వర్గాలు చాలా పేదరికంలో ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఒకేసారి అందరినీ చదివించడానికి అవకాశం దొరికితే ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారు. సో అలా ఆనందపడే అవకాశం మరి ప్రజలకు వస్తే కనుక మరి ప్రతిపక్షంగా వాళ్ళకి ఇబ్బందే కదా. వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఉండదు. ప్రజలు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు అధికారానికి దూరం అవుతున్నారని అర్థం. సో ఏదో రకంగా దీని మీద ఇబ్బందులు కలిగించాలన్న ప్రయత్నం జరుగుతోంది. అయితే ఇది చిన్న విషయం కాదండి. గతంలో ఇప్పుడు 2 ముగ్గురున్నారా పిల్లలు అనేది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఇప్పుడు ఎక్కువ మందిని కనమని కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక్కరికే ఇస్తాను అంటే పాపం మిగతా పిల్లల పరిస్థితి, ఇది ఒక సామాజిక సమస్య కూడా అవుతుంది, మానసిక సమస్య కూడా అవుతుంది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్లో ఒక పిల్లలకి ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, సరే ఆ పిల్లాన్ని బడికి పంపించారనుకోండి. రెండో పిల్లోడు ఎవరో ఉన్నారు, వాళ్ళని మాత్రం ఇంట్లో కూర్చోబెట్టారు. అప్పుడు ఆ రెండో ఇంట్లో ఖాళీగా ఉన్న పిల్లాడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? అన్నయ్యనో తమ్ముడినో పంపించారు, నన్ను మాత్రం చదువుకు దూరం చేశారని ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉంటుంది? సో గతంలో అంటే శ్రీరామ్ గారు మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఇవాళ ఇచ్చే 13,000 15,000 సరే 2,000 ఈ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా మెయింటెనెన్స్ కనుకోండి, ఈ డబ్బు భవిష్యత్తులో రాబోయే ఎన్నో సామాజిక రుగ్మతలకు ఒక ఫుల్ స్టాప్. అంతే కదా. ఇప్పుడు ఇందులో ఇంకోటి ఏంటంటే సమాజానికి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు పెరుగుతారు. ఇప్పుడు కరెక్ట్, ఇందాక నేను చెప్పిన మానసిక సమస్య అది ఒకటైతే దాంతో పాటు లిటరసీ అనేది పెరుగుతుంది.
లిటరసీ ఎప్పుడైతే పెరిగిందో మన ఉత్పాదకత పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బోల్డ్ అన్ని కంపెనీలు తీసుకొస్తున్నారు, అది అన్ని తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన రోజుల్లో పని చేయడానికి ఎంప్లాయీస్ ఉండాలి కదా, ఎంప్లాయీస్ ఉండాలంటే చదువుకున్న వాళ్ళు ఉండాలి కదా. సో ఇలాంటివన్నీ కూడా ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారం. ఎప్పుడైతే పిల్లలు చదువుకుంటారో అది ఎన్నో సమస్యలకి పరిష్కారం అది. సో అలాంటి పరిష్కార దిశగా ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఇంత దారుణంగా ఏదో లోకేష్ గారికి ఆయన ఖాతాలోకి వెళ్తోంది అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది 100% బ్లండర్ మిస్టేక్. ఖచ్చితంగా ఇలాంటి ఎప్పుడైతే వ్యక్తిగతంగా మాట్లాడారో ఖచ్చితంగా వ్యక్తిగతంగా మాట్లాడిన వాడికి పరువు నష్టం రావడంలో ఏమాత్రం తప్పలేదు. ఖచ్చితంగా అలాంటి చర్యలు తీసుకోవాలి. కానీ కాదు శ్రీరామ్ గారు, వెరీ ఇమ్మెచ్యూర్ ఆరోపణ కదా అది. అంటే ఒక రాష్ట్రానికి సరే ఎలా అయినా నిర్ణయం ఏదైనా రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, 5 ఏళ్ల పాటు ఉన్నాడు, ఎట్లా చేస్తాడు ఆ కామెంట్ అసలు? ఇప్పుడు అంటే ఈయన ఇలాంటి కామెంట్ చేసి ఇంతకుముందు సక్సెస్ అయ్యాడు. గుర్తు తెచ్చుకోండి మీరు. ఎప్పుడైతే బాబాయ్ హత్య జరిగిందో, బాబాయ్ హత్య జరిగినప్పుడు ఇది నారాసర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద ఫోటోలు పెట్టేసి అప్పుడు ఎంత విష ప్రచారం జరిగింది. అది వర్కౌట్ అయింది కదా. అది వీళ్ళు ఆ ఫలాలు, విష ప్రచారం ఫలాలు వీళ్ళు చూస్తున్నారు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారి మీద కనుక మనం అటాక్ చేస్తే రేపు పొద్దున ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు, లేదంటే కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఆయన పర్సనల్ గా అటాక్ చేస్తాం అనుకోండి, రాజకీయంగా తెలుగుదేశం పార్టీని ఒక దెబ్బ కొట్టినట్టు అవుతుంది. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి క్యాలిక్యులేషన్స్ రాజకీయాల్లో. ఇప్పుడున్న రాజకీయాలు ఏమి స్వచ్ఛమైన రాజకీయాలు కాదు కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నేను ఏమంటానంటే అన్ని ఇంత బాగా చేస్తున్న ప్రభుత్వం కూడా మిగతా డబ్బులు కూడా ఇచ్చేసి ఉంటే బాగుండేది. 15,000 అన్నప్పుడు 15,000 కూడా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే చంద్రుడికి ఒక మచ్చలాగా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది మీరు. ఆ 1000 కోట్లు ఎంత 1300 కోట్లు సుమారుగా ఎంత ఉంటుంది. అది కూడా ఖర్చు పెట్టుంటే వాళ్ళు నోరు నుంచి చేయొచ్చు. శ్రీరామ్ గారు, నేను ఐఎమ్ అగ్రీ విత్ యూ. ఆ 2,000 వాళ్ళకి 15,000 వేసేసి చెప్పినట్టు ఇంకో ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టండి, 1000-1500 ఈ ప్రభుత్వ యంత్రాంగానికి మీరు ఎక్స్ట్రా పెట్టి మెయింటెనెన్స్ చేయండి. మాట్లాడే అవకాశం ఉంటుంది కదా. నేను ఇక్కడ నా బాధ అంతా ఏంటంటే మీరు ఇంత బాగా పనిచేస్తున్నారు, ఇంత బాగా పనిచేసి మీరు ప్రతిపక్షానికి మీరే ఒక అవకాశం ఇస్తున్నారు, మీరే ఒక ఆయుధాన్ని ఇస్తున్నారు. ఇవ్వకండి, బాగా పనిచేయటం అలాగో. మీరు చేసిన పని నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వ పరంగా మీరు చేసిన పని కరెక్ట్. ఎందుకంటే మీ ప్రభుత్వ పరంగా మీకు ఒక పరిమితులు ఉంటాయి. మీకు ఎంత ఖజానాలో ఎంత డబ్బు ఉంది, దాన్ని ఎలా వాడుకోవాలి, వీటి పరిమితులు ఉంటాయి. సరే కొంత బడ్డెన్ తగ్గుతుంది ఖజానా మీద. ఒక 2,000 కనుక వీటికి ఇస్తే కనుక సపరేట్ గా మళ్ళీ విద్యాశాఖ ఇవ్వకుండా సరిపోతుంది అనుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మీరు చేసిన పని రాజకీయంగా తప్పు, రాజకీయంగా మిస్టేక్ వల్ల ఏమవుతుంది, ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ప్రతిపక్షానికి అవకాశం ఇస్తే మామూలు రెగ్యులర్ ప్రతిపక్షాలకైతే ఓకే, కానీ జగన్ లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్న చోట అవకాశం ఇస్తే మళ్ళీ రాష్ట్రం. ఇంకోటి ఏంటంటే ఈ జీవో నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నా ఓపెనింగ్ రిమార్క్స్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు నేను పట్టాభి గారు అనుకుంటా ఆయన ప్రెజెంటేషన్ లో మీ కాలంలో తెచ్చిన జీవోనే కదా అని, కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రులు. అది కరెక్టేనా? సరే తెచ్చారు అనుకోండి జీవో, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉంది, వీళ్ళు మార్చి చేయొచ్చు కదా. అసలు మీ ప్రభుత్వాలు తీసుకొచ్చినందుకు గతంలో జరిగిన తప్పులు మార్చమనే కదా. ఈవెన్ ఈ రోజు ఈ 2,000 గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న మన మిత్రుడు షఫీ గారితో సహా, నాతో సహా, ఇప్పుడు పట్టాభి గారితో సహా అందరూ గతంలో విమర్శించిన వాళ్ళే కదా. 2,000 ఎందుకు తగ్గించారు మీరు అక్కడని. ఇప్పుడు మీరు మళ్ళీ అదే పని చేస్తే మీ మీద అదే మళ్ళీ ట్రోలింగ్ అవుతుంది. అంటే గతంలో వాళ్ళు ఏ తప్పులు చేశారని అది వద్దని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చారో మీరు మళ్ళీ తెలిసో తెలియకోమండి మీరు సేమ్ అదే తప్పులు చేశారు. మీరు ట్రోలింగ్ చేసిన వాటిని మళ్ళీ మీరు ఆ తప్పులు చేస్తే ప్రతిపక్షానికి అవకాశం వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాష్ట్రంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి, సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇది సామాన్యుల భయం. మీరు చేస్తున్న తప్పులు మీకు శాపాలైతే పర్వాలేదు, రాష్ట్రానికి శాపాలు అయిపోతాయి. కొంచెం జాగ్రత్త పడండి. నేనేమంటే రాజకీయంగా ఒక సలహాదారులు ఎక్కడన్నా మిమ్మల్ని పొరపాటున ఏదైనా చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది, గమనించాలి ప్రభుత్వం. ఓకే, 1,50,00,000 మంది వరకు లబ్ధి పొందారు అని చెప్పి వస్తోంది. అంటే 4 కోట్ల మంది, అందులో ఓటర్లు, ఇవన్నీ ఒక లెక్క అనుకోండి. ఇందులో మహిళలు ముఖ్యంగా, ఎందుకంటే జగన్ ఓడిపోయినప్పుడు ఇంతమందికి ఇన్ని చేశాను నేను, ఇన్ని బటన్లు నొక్కాను, ఇంత లక్షల కోట్లు వేశాను నేను, మరి ఎందుకు నా మీద ఇలా నిర్ణయం తీసుకున్నారు అని ఆయన వాపోయాడు. అంటే ప్రజలు ఏం కోరుకుంటారు చాలా క్లియర్గా అర్థమైంది. చాలా పెద్ద ఎగ్జాంపుల్ ఇది, కేస్ స్టడీ. బటన్లు నొక్కి ఖాతాల్లో డబ్బులు వేసేసినంత మాత్రాన సరిపోదు. రాష్ట్ర తాలూకా సమగ్ర అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారు. మా అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయా, ఇవాళ కడుపు నిండిపోయిందా అన్నట్టు లేరనేది గ్రహించుకోవాలి. ఆ విషయం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు.
అందుకే ఆయన ఒక అడుగు అభివృద్ధికే ముందు సంక్షేమం కొంచెం పక్కనే పెట్టాల్సి వచ్చినా సరే బ్యాలెన్స్ చేసినా చేస్తున్నారు, ఆయన ముందుకు వెళ్తున్నారు. కొంత డబ్బులు లేకపోవడం, బయట నుంచి తీసుకురావడం, ఇవన్నీ కూడా. కానీ ఈ లోపు విమర్శల సంగతి ఏంటి? మహేష్ గారు, ఇప్పుడు రోజా గారు ఏమడుగుతున్నారు? మీ నాయకుడిని, అంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్య నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఈ సుపరిపాలన అంటే ఇదేనా? సూపర్ 6 అమలు చేయడం మీకు చేత కాదు, 1,60,000 కోట్ల అప్పులు తెచ్చేశారు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, విద్యార్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎక్కడా అని ఏం చెప్తారు? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఏబిఎన్ యజమాన్యానికి, అలాగే మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులందరూ కూడా గుడ్ మార్నింగ్ తెలుపుకుంటూ, నమస్కారం. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే రోజా గారు కానీ ఏదైతే మాట్లాడారో సార్, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. ఒక్కొక్క విద్యార్థికి రేపు ₹1,00,000 అకౌంట్ లో వేసిన నెలకి, సంవత్సరానికి ₹1,00,000 వేసినా కానీ ఇలాగే మాట్లాడతారు. లేదు, ఇవాళ 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసినారు, రేపు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఇన్ని పోస్టులు భర్తీ చేస్తారని కానీ ఇలాగే మాట్లాడతారు. వాళ్ళు ఏదన్నా కానీ మన యొక్క గవర్నమెంట్ ఏది చేసినా కానీ వాళ్ళు విమర్శిస్తారు. అంటే విమర్శించడం అనేది వాళ్ళ యొక్క ధర్మం, వాళ్ళ యొక్క కర్తవ్యంగా వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు మీరు ఈ రోజు చూసినట్టయితే పెన్షన్ ₹4,000 పెంచారు, ఆ రోజే వచ్చి విమర్శించడం స్టార్ట్ చేశారు. ఏమని విమర్శించడం స్టార్ట్ చేశారు? మేము ఇంటికే తెచ్చిచ్చినాము తెల్లారికంతా కూడా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఒక వాలంటరీ వ్యవస్థతో ఈ రోజు కూడా ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నారు. సంవత్సర రోజులుగా నీకు 15,000 ఇస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడంటే అక్కడ కిండల్ చేశారు, జోకులు వేసుకున్నారు. ఈ రోజు మనం పబ్లిక్ ఇవ్వడం స్టార్ట్ అయింది. సో నేనేం చెప్తున్నానంటే సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క పాజిటివ్ యాంగిల్లో చూడడం అనేది వాళ్ళకి రాదు. ఈవెన్ మనం వాళ్ళ దగ్గర నుంచి అటువంటి ఎక్స్పెక్ట్ చేయడం కూడా చాలా పొరపాటు. ఎందుకంటే సంక్షేమం మాత్రమే ఒక కాన్సెప్ట్ గా తీసుకున్నట్టయితే డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 11 సీట్లకైతే పరిమితం చేసి ఉండరు. ప్రజలైతే మాత్రం బటన్ నొక్కాం అని చెప్పి 11 సీట్లకైతే వచ్చినది. ఇంతకుముందు మీరు ఒక మంచి మాట అన్నారు, ఇట్స్ ఎ కేస్ స్టడీ. 100% ఏపీ అనేది ఒక పెద్ద కేస్ స్టడీ లాస్ట్ ఎలక్షన్స్ లో. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు, ఈవెన్ అమ్మఒడి అనే పాయింట్ లో కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టు, డబ్బులు అని వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు ఇచ్చినట్టు, వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నట్టు నాకు తెలిసి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ఎవరు కానీ చేయలేదు. మరి ఎందుకు సార్ ప్రభుత్వం ఇంత దరిద్రమైనంత దారుణమైన ఫలితాలు వాళ్ళకి ఎందుకు చూపించింది? 11 సీట్లకి ఎందుకు పరిమితమైంది? ఈ రోజా గారు ఎవరైతే మాట్లాడుతున్నారో, జనరల్ గా నగర్ నియోజకవర్గంలో 2,000-3,000 మెజార్టీతోనే గెలుపు ఓటములు అనేది జనరల్ గా జరుగుతూ ఉంటుంది. అట్లాంటిది రికార్డు బ్రేక్ లో ఈ రోజు 45,000 మెజార్టీతో ఇక్కడ గెలిచారంటే మరేంటి మేడం, మీరు ఏమి చేశారు అని మీరు చూపించుకోలేకపోయారా, లేకపోతే మీరు నిజంగానే ఏమి చేయలేదా అనేది మనం తీసుకున్నట్టయితే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కేవలం అభివృద్ధి ఎక్కడ కూడా వాళ్ళు ధ్యాస పెట్టలేదు. ఇందాక మీరు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి ఒక అడుగు ముందుంటారు, సంక్షేమానికి ఒక అడుగు తర్వాత ఉంటారు అన్న దాంట్లో 100% నిజం. ఈ రోజు మీరు అభివృద్ధి చేయకపోతే, వెల్త్ క్రియేట్ చేయకపోతే, ఫర్దర్ గా రేపు సంక్షేమానికి ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడికి వెళ్ళాలా? ఈ రోజు చూడండి సార్, అమ్మఒడి మీద ఒక చిన్న విషయం సార్. అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం పెట్టారో, ఈ రోజు మార్నింగ్ గ్రీవెన్స్ ఫామ్ అని చెప్పి ఒకటి ఇచ్చారు ప్రతి సచివాలయంలో కూడా ఈ రోజు మార్నింగ్. అంటే ఎవరికైతే తల్లులకి, ఎవరికైతే ఇంకా మీకు ఎలిజిబిలిటీ ఉండి మీకు రాలేదంటే మీరు ఈరోజు తెచ్చి ఫామ్ సబ్మిట్ చేయండి అని చెప్పారు. గతంలో ఎప్పుడన్నా అలాంటి కనీసం రివోక్ చేయడం కానీ, కొత్తగా యాడింగ్స్ కానీ, డెలిషన్స్ అయితే చేశారు కానీ యాడింగ్స్ ఏమన్నా చేశారా? ఇంకోటి, నిన్న పట్టాభి గారు చెప్పినట్టు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే గత ప్రభుత్వంలో పెట్టిందో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రోజు ఇక్కడ ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం కూడా క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఇంకోటి సార్, విశ్లేషకులు చెప్పడం కానీ, ఈ యొక్క అమ్మఒడి మీద కానీ, లేదంటే రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడడం కానీ, వీళ్ళ యొక్క ఆలోచనలు, వీళ్ళ యొక్క మాట్లాడిన తీరు వేరేది కావచ్చు. బెనిఫిటర్ యొక్క ఆలోచన డిఫరెంట్. నేను బెనిఫిటర్, ఐఎమ్ ద బెనిఫిటర్. నాకు గతంలో నాకు 2 పిల్లలు ఉన్నారు. నా గతంలో ఒక పిల్లవాడికే నాకు అమ్మఒడి వచ్చింది. నాకు మొన్న ఈవినింగ్ నా 2 పిల్లలకి 26,000 రూపాయలు 2 పిల్లలకి వచ్చింది. సో ఒక బెనిఫిట్ ఆ రోజు మనం కూడా, మన రిపోర్టర్లు కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేశారు దీని మీద. అంటే కొంత ఆలస్యమైంది, ఇంకా పడలేదా పడుతున్నాయా అన్నప్పుడు ఈవినింగ్ కల్లా దాదాపు అందరికి పడిపోయాక వాళ్ళు కొంతమంది కళ్ళలో నీళ్లు పెట్టుకుని మాట్లాడారు, కొంతమంది పిల్లలు మాట్లాడారు. బెనిఫిషరీ వాయిస్ కూడా కరెక్టే మీరు చెప్పింది సార్. 13,000 రూపాయలు ఒక ఇంటికి వచ్చి పడుతుంది అనుకున్న వాళ్ళకి 26,000 రూపాయలు పడితే దాంట్లో 2,000 రూపాయలు కోత విధించారని ఏ తల్లి ఏ తండ్రి అనుకోడు సార్. ఆలోచించలేదులే, కరెక్టే. కానీ నేను శ్రీరామ్ గారు అనుకున్నది ఏంటంటే, అన్నది ఏంటంటే, ఒకటి, ఎందుకు అవకాశం అన్నా ఇవ్వాలి? సరే, ఇంకో 1,000 కోట్లు అవుతుందా, ఇంకో 2,000 కోట్లు అవుతుందా? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టట్లేదా సార్? ఇప్పుడు సార్ ఓకే సార్, ఇప్పుడు మీరో లేకపోతే తురకా శ్రీరామ్ సార్ గారో లేకపోతే చాలా మందికి ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు
చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతారా సార్ వాళ్ళు? సో ఇంకోటి సార్, ఒక 10 మందిని తగ్గిస్తే మ్యాటర్ సెటిల్ అయిపోతుంది సార్. సింపుల్ గా ఒక స్కూల్లో 100 మంది పిల్లలకి ఇచ్చే దాంట్లో 10 మంది తగ్గించారు అనుకోండి సార్. 10 మందిని తీసేస్తే మీరు అనుకున్నటువంటి 2000 డ్యామేజ్ కంట్రోల్ చేసేయచ్చు కదా, ఈజీగా వాళ్ళు కవర్ అయిపోతుంది కదా. సో వాళ్ళ థాట్ అది కాదు సార్. మీరు చూడండి, ఈ ఫ్యూచర్ లో ఈ 1 year లో ఏదైతే 100 మంది పిల్లలు ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఆ ఏదైతే 2000 రూపాయలు కట్ చేశారో, ఆ యొక్క ఏదైతే డబ్బులు 2 lakhs వస్తుందో దాన్ని నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పబ్లిక్ లో ప్రజల మధ్య ఎలాగో పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ఈ 2 లక్షల కోట్ల రూపాయలు మన అమ్మఒడి ద్వారా, తల్లికి వందనం ద్వారా మన 2 లక్షల రూపాయలు ఈ పాఠశాలకు వచ్చింది. ఈ 2 లక్షల రూపాయలు ఏ విధంగా మనం ఖర్చు పెడుతున్నామని చెప్పి ఒక అజెండా మీటింగ్ లో వాళ్ళు ప్రపోజల్స్ పెట్టపోయి ఆ స్కూల్ డెవలప్మెంట్ కి ఆ 2 లక్షలు ఖర్చు పెట్టింది కళ్ళ ముందు చూడపోతారు ఆ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో. నేను కూడా అలాంటి దాంట్లో నేను కూడా ఒక రోల్ ప్లే చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. గతంలో ఏదైతే వాళ్ళు కట్ చేశారో దాని యొక్క ఆడిట్ గానీ దాని యొక్క అవుట్పుట్ గానీ ఎక్కడ కనబడలేదు. ఈ దీంట్లో లోకేష్ గారు ఈజ్ వెరీ స్ట్రింజెంట్, చాలా స్ట్రాంగ్ గా ఆ రోజు కూడా చాలా చక్కగా చెప్పారు. ఈ రోజు ఖచ్చితంగా ఆ యొక్క డబ్బుల్ని స్కూల్ డెవలప్మెంట్ లో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో, లేదా ఫర్దర్ గా అక్కడ కావాల్సినటువంటి ఏదైనా వస్తువుల విషయంలో కూడా ఆ డెవలప్మెంట్ ని మనం చూడపోతున్నాం. దీనికి పేరెంట్ టీచర్ మీటింగ్ లో నాకు ఇప్పుడు నిన్న బుగ్గన ప్రెస్ మీట్ పెట్టి అడిగిన ప్రశ్న నేను అడుగుతున్నా. 30 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టారో అన్నాడు ఆయన. ఇదేంటి ఈ లెక్క ఏంటి? 30 లక్షలు అంటే చాలా పెద్ద నెంబరు సార్. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నేను అందుకే సార్ ఇక్కడ ప్యానల్ లో ఉన్న వాళ్ళకి ఇద్దరు కంటే కూడా నాకు ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మా పిల్లవాళ్ళు ఇద్దరు చదువుతున్నారు. ఒక పిల్లోడి అసలు ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా వీళ్ళు అసలు గ్యాదరేజ్ చేయలేదు సార్. అసలు డేటా కూడా ఎక్కడ తీసుకోలేదు సార్. మాకేం డౌట్ వచ్చిందంటే, అరే నా పిల్లోడు ఒక స్టూడెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ కాబట్టి వాడికి పడుతుంది, అసలు రెండో పిల్లోడు డీటెయిల్స్ అసలు మమ్మల్ని అడగలేదు కదా, మమ్మల్ని అడగకుండా ఎట్లా పడుతుందని చెప్పి నాకు అది పడేంత వరకు నాకు డౌటే ఎలా పడుతుందని చెప్పేసి. బట్ స్కూల్స్ కి ఏదైతే స్కూల్స్ కి వెళ్ళారో వాళ్ళ హెచ్ఎంస్ కానీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇద్దరు పిల్లలకి ఇవ్వండి, ఎంతమంది ఉంటాయి డీటెయిల్స్ ఉన్నప్పుడు విత్ ఇన్ మీ నమ్మరు ఏ సచివాలయం పరిధిలో ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో వాళ్ళ గ్రూప్స్ లో వీళ్ళందరూ వీళ్ళంతా ఎలిజిబుల్ ఈ లిస్ట్ చూసుకోండి అని చెప్పి క్లియర్ గా 2 days 1 day బిఫోర్ ఇచ్చేసారు. మా ఇంట్లో వాళ్ళంతా కూడా చూసుకోవడం జరిగింది. అరే 2 పేర్లు వచ్చింది, లాస్ట్ టైం రెండో వాడి పేరు రావడం మాకు షాకే. సో 2 పేర్లు ఇచ్చారు, 3 పేర్లు ఇచ్చారు సార్. ఇది బెనిఫిట్ ఆలోచన డిఫరెంట్ సార్. బెనిఫిట్ మాకే షాక్ చెప్పాలంటే. సో కాబట్టి అది ఎలా వచ్చిందో 60. ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు ఏం చెప్పారంటే, మొన్న ప్రెస్ మీట్ అడిగినప్పుడు ఎగ్జాక్ట్ నంబర్ చెప్పంటే ఇప్పుడు డ్రాప్ అవుట్స్, యాడింగ్స్, డెలిషన్స్ ఉంటుంది, సో నాకు ఒక 1 month టైం ఇవ్వండి, ఐ విల్ కమ్ విత్ ద రైట్ డేటా అని చెప్పారు. అందుకే ఈ రోజు ఏం చేశారు వాళ్ళు, తిరిగి అగైన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఈ రోజు సార్ గ్రీవెన్స్ ఇచ్చారు సార్. ఈ రోజు మార్నింగ్ గ్రీవెన్స్ లో ఫార్మ్స్ ఇచ్చారు. ఈ రోజు మార్నింగ్ నాకు తెలిసి ఈ రోజు మార్నింగ్ సచివాలయంలో హార్డ్లీ మా పక్కన సచివాలయంలో 1-2 నిలబడుకున్నారు. అక్కడ మరి ఎక్కువ మంది కూడా లేరు, 1-2 పెద్ద స్కీమ్ లో ఉంటాయి, 10-15 ఉంటే ఎవరికైనా ఒక ఆశ సార్. ఏదన్నా ఇంకోటి ఏంటంటే వాళ్ళేం అసలు ఇంకొక ఆప్షన్ లేకుండా చేయలేదు కదా. అగైన్ దే గివెన్ ఆప్షన్ కదా. ఇంతకంటే ఓపెన్ గా గవర్నమెంట్ ఎక్కడుంటుంది సార్? అదే అంటున్నా. ఇప్పుడు ఒకటి మహేష్ గారు, ఒక బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఏంటంటే ఈ ఓపెన్నెస్ తర్వాత ఈ ట్రాన్స్పరెన్సీతో మీరు చేసుకుంటూ వెళుతున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్తున్నారు. సరే, డబ్బు కొంత అటు ఇటుగా అయినా కూడా సర్దుబాటు చేసి పథకాలన్నీ చేస్తాం, ఇప్పుడు అన్నదాత కూడా జూన్లోనే చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఇందాక శ్రీరామ్ గారు ఒక మాట అన్నారు, వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉండాలని జగన్ ఎందుకు కోరుకుంటాడు? కోరుకుంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు చూసినా ఈయన అన్నట్టు వైకుంఠపాళ్ళు అట్లా ఆడకుండా కూటమికే అధికారం ఇస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటాడు ఆ పక్కన. ఎన్నికల ముందు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు నొక్కేసి తన మనుషులు కాంట్రాక్ట్ బిల్లులు విడుదల చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ సందర్భంగా తల్లికి వందనం మీద వైసీపీ ఆరోపణలు చేస్తుంటే, సో అంటే స్కీముల పేరుతో స్కాములు చేయడమే తెలిసిన జగన్ పార్టీ, రఫీ గారు, నిజమైన ప్రభుత్వం సుపరిపాలన అనే వాటికి అర్థం తెలుసో లేదు పక్కన పెడితే ఓర్వలేకపోతున్నారా చూసి, ఆ నేపథ్యంలో చేసే కుట్రలకు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ దగ్గర, కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్న కార్యాచరణ ఏంటి? సార్, నేను చెప్పాను, మేము కార్యాచరణ ఖచ్చితంగా చేస్తాం. పోయినసారి లాగా మేము నిర్లక్ష్యం చేయము. ప్రతి లబ్ధిదారుడి గుండెగా జరుపుతాము, వాళ్ళ ఫీల్ ఫ్యాక్టరీ తీసుకుంటాం, అందులో విశ్రమించాం. ఈసారి మేము చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అవి ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని ఎండార్స్ కూడా చేస్తాం. అయితే నేను ఒకటి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, నువ్వు బటన్ నొక్కి 2,80,00,000 కోట్ల రూపాయలు వేశానంటున్నావు కదా,
మరి అప్పులు 10 లక్షల కోట్లు తెచ్చావు కదా, ఏం చేసావు మిగతాయి? అంటే ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి? మరి రాష్ట్ర ఆదాయం ఏమైంది? లిక్కర్ మీద తెచ్చినటువంటి అప్పులు ఏమైంది? స్కూళ్ళు, కాలేజీలు, పార్కులు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులు ఏమైంది? మరి నువ్వు వేసింది 2,70,000 కోట్లే కదా, మరి తెచ్చింది 10 లక్షల కోట్లు కదా. అంటే మీరు అడ్డగోలుగా దోచేశారనమాట. అంటే ప్రభుత్వ సొమ్మును కూడా మీరు రకరకాలుగా దోచేశారు కాబట్టి మీరు ఇవాళ లోకేష్ గారి ఖాతాలో 2,000 రూపాయలు పోయినాయి అని చెప్పి చెప్పగలుగుతున్నారు. అంటే కాదు, మీరు అనేది ఏంటి? ప్రజల సొమ్ము దోచేసి మళ్ళీ వాళ్ళకి అందులో కొంత ఇచ్చి మళ్ళీ నాకు ఓట్లే లేదని వాళ్ళ మీద వాళ్ళ మీద రెండోది ఏంటంటే సార్, మేము అమ్మఒడిని సమగ్రంగా పరిశీలించాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అసలు అర్హులు కాని వాళ్ళు, పిల్లలు లేని తల్లులకు కూడా వైసీపీలో పనిచేస్తా ఉంటే చాలు వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి అసలు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళని వాళ్ళని కూడా అమ్మఒడి ఖాతాల్లో డబ్బులు వేసినట్టుగా మేము రుజువులు తీసాం. కానీ ఇవాళ తల్లికి వందనం ఆ రకంగా మేము చేయదలుచుకోలేదు. ఎవరికైనా రాకపోతే రండి సచివాలయం దగ్గర మీరు కంప్లైంట్ చేయండి, మీకు ఖచ్చితంగా వస్తుందని చెప్పాం. రెండోది సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఉన్నారంటే, నేను శ్రీరామ్ గారు కూడా చెప్తున్నాను అన్నమాట, ఉచిత ఇసుక అని చెప్పి ఇచ్చాం సార్. దాని మీద కొంత సీనరైజ్ ట్యాక్స్ కొంచెం కట్టమని చెప్పేసి మొదట్లో పెట్టాం. పెట్టినప్పుడు ప్రజల్లో దాని మీద వ్యతిరేకత వచ్చింది. ఉచిత ఇసుక అన్నారు, మళ్ళీ మా దగ్గర ఇంత వసూలు చేస్తున్నారంటే అది కూడా తీసేశాడు. కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చినా చంద్రబాబు నాయుడు గారు అది కూడా తీసేశాడు. తర్వాత లిక్కర్ షాపుల వాళ్ళు మేము ఇంత లక్షల రూపాయల్లో మేము డిపాజిట్ చేసాము, మీరు ఇచ్చే పర్సంటేజ్ మాకు సరిపోవట్లేదు మా మెయింటెనెన్స్ కి అంటే 4% పెంచాడు వాడు. అంటే ఇప్పుడు ఆ తల్లికి వందనం కూడా నేనేమంటానంటే, ఇప్పుడు మేము 67 లక్షల మందికి 67,27,000 మందికి ఇస్తున్నాం. దీంట్లో మీరు అన్నట్టు శ్రీరామ్ గారు అన్నట్టు ఆ 2,000 కోత మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అనుకుందాం సార్. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కి దానికి రివ్యూ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఇందులో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఒక సంవత్సరం అది వచ్చేటప్పటికి సంపద పెరుగుద్ది, రాష్ట్రంలో కంపెనీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇన్ని రకాల సంపద పెరుగుతుంది. ఆ 2,000 కూడా తీసేసి మొత్తంగా సార్, ఇంకొకటి సార్, ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అది ప్రైవేట్ లో ఉండేవండి, గవర్నమెంట్ లో ఉండేవాడి. అయితే అందరూ పేదవాళ్ళు లేరు, దాంట్లో డబ్బుండి చదివించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా కొంతమందికి విస్తృత పరిస్థితి బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేస్తున్నారు కొంతమంది. అది నెక్స్ట్ ఇయర్ కి చేస్తాం. ప్రతి వాళ్ళకి ఈ ప్రభుత్వం వల్ల బెనిఫిట్ జరగాల, ముఖ్యంగా చదువు మీద. ఒకటి రఫీ గారు, ఇప్పుడు మీరు అన్న మాటలకి నేను నా దానికి అడిషనల్ గా అన్ని బాగుండి బ్రహ్మాండంగా ఉండి 2 కాదు 3 పిల్లలు ఉన్నా కూడా బాగా చదివించగలిగిన స్తోమత ఉన్న వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఈ పిల్లల్ని అసలు స్కూల్కే పంపకుండా ఏదో పనులకు పంపించాలి అనుకున్న అతి పేద లేకపోతే కొంచెం బెటర్గా ఉన్నా కూడా వాళ్ళని దృష్టి పెట్టాలి. అలాగే శ్రీరామ్ గారుగా నేను అభిప్రాయపడింది ఏంటంటే, వాళ్ళకి ఇస్తూ ఇంకా ఎక్కువ మంది అక్కడికి వచ్చేలాగే ప్రభుత్వ పాఠశాలని చెయ్యాలనుకుంటే, ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు అనుకుంటే, ఆయన స్థిరమైన ఒక మార్క్ అక్కడ వేసుకోవాలనుకుంటే ఒక కార్పొరేట్ పాఠశాలకు డ్యూటీగా ప్రభుత్వ పాఠశాలను మార్చొచ్చు. అవును సార్, సార్ అందుకనే కదా 16,700 మంది డిఎస్సి లో టీచర్లు రాబోతా ఉన్నారు. మేము 9 రకాల పాఠశాలలు పెట్టాం. ఆ 9 రకాల పాఠశాలలో ఈ టీచర్లు వచ్చిన తర్వాత ఆ 9 రకాల పాఠశాలను కుదిస్తాం, శ్రీరామ్ గారు కుదిర్చి నాణ్యత కలిగినటువంటి టీచర్లతో పిల్లలకు పాఠాలు చెప్పిస్తాము. గ్రంథాలయం ఇతర ఇవన్నీ కూడా సమకూర్చిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా, అంటే ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. అవును, అంటే అదే హోలిస్టిక్ గా అది టార్గెట్ గా ఉండాలనేది నా ఆలోచన. శ్రీరామ్ గారు అది చేసి ప్రజలకి మంచి విద్యను అందించడం అనేది మా ప్రభుత్వ లక్ష్యం. వెరీ గుడ్. శ్రీరామ్ గారు, ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఓటు నెగిటివ్ ఓటు అని మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటాం ఎన్నికలు అయ్యాక రిజల్ట్స్. అలాగే పాజిటివ్ పాలిటిక్స్
నెగిటివ్ మైండ్ సెట్ ఓరియంటేషన్ తో పాలిటిక్స్. దాని డిఫరెన్స్ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది, జగన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూస్తున్నాం కూడా. సో ఇప్పుడు ఏంటి, ఈ ఏడాది అయిపోయిన తర్వాత ఇంకా 4 ఏళ్లు కూటమి ప్రభుత్వం పరిపాలన సుపరిపాలన అంటున్నారు, సుపరిపాలనకి సంబంధించి చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇవి వచ్చే హర్డిల్స్ ఎలాగో ఉంటాయి. సో దాన్ని ఎదుర్కోవడానికి కూటమి ప్రభుత్వానికి మీరేం చెప్తారు? నేనేమంటున్నా అంటే, మీరు ప్రభుత్వ పరంగా మీరు ఎంత బాగా చేస్తున్నారో రాజకీయ పరంగా కూడా అంత బాగా చేయాలి, అన్ని పార్టీలు కూడా. లేకపోతే దెబ్బతింటారు. మీరు రాజకీయంగా దెబ్బతింటే మీ ప్రభుత్వం ఉండదు. నా బాధ ఏంటంటే మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పుడు రఫీ గారు కరెక్ట్గా చెప్పారు, నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ చేసుకుంటామండి మేము అన్నారు. సూపర్, అదే కదా కావాల్సింది. ఇప్పుడు నన్ను భజన చేయమని పిలవలేదు మీరు, నన్ను విశ్లేషకులుగా పిలిచారు, నేను పార్టీ వాడిని కాదు. సో రఫీ సూచన చేయడం నా బాధ్యత. సో నువ్వు సూచన చేశారు, తీసుకుంటారా? మీరు బాగా పనిచేస్తారు, బాగా పనిచేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు. మన మహేష్ చెప్పాడు, శ్రీరామ్ గారికి తెలిసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలీదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి తెలీదా, లోకేష్ గారికి తెలీదా? వెరీ గుడ్, తెలిస్తే చాలా సంతోషం. గతంలో ఇదే మహేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఆయన అధికారంలోకి వచ్చాడు, ఆ మాత్రం తెలీదా? మీరు గతంలో అప్పుడు వైసీపీ ఎలా వ్యవహరించిందో ఇప్పుడు మీరు అలా వ్యవహరిస్తారంటే మీ ఇష్టం. అది మాకేం అభ్యంతరం లేదు, మాకు ప్రజలకు మాకేం అభ్యంతరం ఉంటుంది. ఫైనల్ డెసిషన్ మేము తీసుకుంటాం. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, మహేష్ చెప్పిన దాంట్లోనే కాంట్రవర్షియల్ డెసిషన్ ఏంటంటే, మేము బెనిఫిషియర్ అండి మాకు తెలుసు. కరెక్ట్, బెనిఫిషియర్స్ తెలుసు. లాస్ట్ టైం కూడా బెనిఫిషియర్స్ ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బటన్ బెనిఫిషియర్స్ ఉన్నారు కదా. వాళ్ళందరూ ఏం ఆలోచించి మీకు ఇచ్చారు అధికారాన్ని? దీని మీద మీరు విశ్లేషణ చేసుకోండి. ఇందాక నేను చెప్పాను 1,56,000 ఒక కుటుంబానికి వచ్చి అద్భుతంగా ఉపయోగపడినాయి, ఒక ఉమ్మడి కుటుంబానికి, ముస్లిం కుటుంబానికి అని చెప్పాను కదా. వాళ్ళు ఎంత సంతోషించారో. 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏం ఆలోచిస్తారంటే, అరే నాకు యాక్చువల్ గా రావాల్సింది 1,80,000 కదా, 1,56,000 వచ్చినాయి, 24,000 నాకు తగ్గినాయి. ఈ 24,000 ఉంటే కనుక నేను ఇంకో 2-3 పనులు చేసుకునేవాడు, లేదు నా పిల్లడికి ఇంకో 2-3 బట్టలు ఎక్స్ట్రా కుట్టించేవాడిని అని ఆలోచిస్తాడు. ఇది కూడా బెనిఫిషియర్ ఆలోచనే. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆలోచన రాకపోయినా నిత్యం తీసుకురావడానికి ఉన్నాయి కదా, కాదు పత్రికలు, టీవీలు ఉన్నాయి, ఇంకో 4 యాడ్ చేస్తే దానికి విష ప్రచారం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. విష ప్రచారం జరుగుతున్నప్పుడు మీరు జాగ్రత్త పడతారా? మీకు మంచిది. లేదా మళ్ళీ ఇంకొక మా బాధ ఏంటంటే, మీరు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారనుకోండి, మళ్ళీ రాష్ట్రం పరిస్థితి ఏంటనేదే మా బాధ తప్ప మీ గురించి కాదు, ఇంకొకరి గురించి, ప్రజల గురించి. మా బాధ అంతా ప్రజల గురించి. సో అందువల్ల ఇందాకే చెప్పినట్టు గతంలో వాళ్ళు ఏ తప్పులు అయితే చేశారో ఆ తప్పుల్ని మేము గత ప్రభుత్వం చేసింది మేము కంటిన్యూ చేస్తున్నాం అంటే, గత ప్రభుత్వం చేసిన తప్పుని మీరు కంటిన్యూ చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే, మిమ్మల్ని తీసుకొచ్చిన దానికోసం కాదు, రెక్టిఫై చేయడానికి మమ్మల్ని తీసుకొచ్చారు. మీ మీద ఆ ఉమ్మీద్ అంటే మీ మీద ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. కాబట్టి నేనేమంటా అంటే, అవకాశం ఇవ్వకండి, మీరు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకండి. మాకు అంతా తెలుసు అనుకుంటే సరే మీ ఇష్టం, కానీ ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా మీరు బాగా పనిచేస్తున్నారు. బాగా పనిచేస్తున్నప్పుడు చిన్న ఒక పెద్ద పడవ ఉంటుందండి, సముద్రంలో వెళ్తోంది, బ్రహ్మాండంగా వెళ్తోంది, సరసా బాగుంది, అన్ని బాగున్నాయి, ఇంజన్ బాగుంది, అన్ని బాగున్నాయి. కానీ చిన్న హోల్ ఉందనుకోండి, ఏమవుతుంది? అంతే, సముద్రం నీళ్ళన్నీ పడవలోకి వచ్చి పడవ ఉనిగిపోద్ది. మొన్న అంత పెద్ద ఏరోప్లేన్ ఎందుకు పడిపోయింది? చిన్న పొరపాటు జరిగింది. ఎంతమంది పోయారు? ఆ చిన్న పొరపాటు మీరు చేసి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫ్లైట్ లో ఉన్న ప్రజలు, మీరు చేసే చిన్న పొరపాటు వల్ల మొత్తం ప్రజలందరూ పోతారు. సో ఇక్కడ ఫ్లైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సో అది ఎప్పుడూ ఎగురుతూనే ఉండాలి, ఎప్పుడు అభివృద్ధి దిశగానే ఉండాలి అంటే, మీరు అన్నట్టు 100% కూటమి పార్టీలు, కూటమి ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. మహేష్ గారు సార్, ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం పెట్టారో దాని యొక్క ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, పిల్లలు బాగా చదువుకోవాలా, స్కూల్స్ కి వెళ్ళాలనే కాన్సెప్ట్ తోనే దీన్ని పెట్టారు. ఇప్పుడు మొన్న ఇప్పుడు ఓకే, ఆ 2,000 రూపీస్ మీద ఇంతకుముందు సార్ చెప్పినట్టు అది ఫర్దర్ గా సమీక్షించుకోండి. అది ఓకే, మేము జస్ట్ చిన్న మాట. నా పాయింట్ సార్, ఇప్పుడు లాస్ట్ టైం మన ఏపీలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో దాదాపు 12,000 స్కూల్స్ లో ఏకోపాధ్యాయ పాఠశాలలు, అంటే ఏంటంటే 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఒకే టీచరే ఉంటారు లోపల.
ఒకే టీచరే ఉంటారు. 20 మంది విద్యార్థులు ఉంటే మ్యాథ్స్ నుంచి సైన్స్ సోషల్ వరకు కూడా ఒకే టీచరే చెప్తారు. దాని ఎఫెక్ట్ ఏమైందిరా అంటే ఒకే టీచరు 5 క్లాసుల్ని ఒకే రూమ్ లో కూర్చోపెట్టుకొని చెప్పడం వల్ల విపరీతమైన డ్రాప్ అవుట్స్, స్కూల్లో వాళ్ళకి సరైన అవుట్పుట్స్ రాకపోవడం వల్ల ఫర్దర్ గా వాళ్ళు స్కూల్స్ చదవలేదు. ఈ రోజు ఏం చేశారంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే మన లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే అలా లేనే లేదు, వన్ క్లాస్ వన్ టీచర్ అని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వన్ సబ్జెక్ట్ వన్ టీచర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మ్యాథ్స్ చెప్పాలంటే మ్యాథ్స్ సార్ పోతాడు, సైన్స్ చెప్పాలంటే సైన్స్ సార్ పోతాడు. ఇంకొకటి మహేష్ గారు, ఓకే దాంట్లో డీటెయిల్ గా వెళ్తాం, టైం సరిపోదు. ఒకటే కాదు, నా పాయింట్ ఒకటి చెప్తాను, మీరు దాన్ని చెప్పండి. ఇప్పుడు ఒక మహిళ ఇప్పుడు కాదు, గతంలో జగన్ ఆయన ఎన్ని బట్టల్లోకి ఎన్ని వేసినా కాదు, ఒక సగటు మహిళ ఏం ఆలోచిస్తుందంటే నా భర్తకి రోజు బయటకు వెళ్ళి పని చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందా, లేకపోతే నా ఇంట్లో ఉన్న వృద్ధుడికి పెన్షనో ఇంకోటో ఆసరా ప్రభుత్వం నుంచి దొరుకుతోందా, నా కొడుక్కి రేపు ఉద్యోగం రావడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది, ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందా, నా ఆడబిడ్డకి సేఫ్టీ ఉందా రాష్ట్రంలో, ఇది ఈ ఆస్పెక్ట్ లో ఆలోచించండి అంటున్నాను నేను. అక్కడి నుంచి మీకు మొత్తం అంతా కుటుంబం ఆలోచిస్తుంది, ఎస్ ప్రభుత్వం మన కోసమే పనిచేస్తోందని. ఇవే మీకు తెలియదని కాదు, మీకు తెలియని కొత్త విషయాలు లేని చెప్పట్లేదు సార్. ఈ రోజు 16,000 మందికి డిఎస్సి లో పోస్టులు జాబ్స్ పడినప్పుడు ఆ 16,000 కుటుంబాలకి ఇది వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా ఈ ప్రభుత్వము. ఇది చిన్న విషయం సార్. మనము వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చాలా డిబేట్స్ లో మాట్లాడుకుని ఉంటాం. చాలా డిబేట్స్ లో చాలా మంది విశ్లేషకులు కానీ మేధావులు కానీ ఏంటంటే ఆ యొక్క 3వ బ్లాస్ట్ ఫర్గ్నెన్స్ అది స్టార్ట్ అయితే చాలా బెటర్ అవుతున్నారు, కానీ కనీసం లాస్ట్ 5 years లో ఎవరు పట్టించుకోలేదు. నిన్న కేంద్ర మంత్రి ప్రకటించినారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అది ఒక 3వ బ్లాస్ట్ ఫ్రాగ్నెన్స్ కూడా మళ్ళా స్టార్ట్ అవుతుంది వర్క్ చేయడం. సార్ దాని యొక్క అవుట్పుట్, దాని యొక్క రిజల్ట్ ఎవరి మీద ఉంటుందంటే నగిరిలో ఉన్న నా మీద ఉంటుంది సార్. బట్ అక్కడ పనిచేస్తున్నటువంటి గాజువాక, ఆ యొక్క వైజాగ్, ఆ చుట్టుపక్కల తెలుసు ఆ యొక్క మిషన్ తిరిగి రన్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్ జరిగింది, ఎవరు సేఫ్ గా ఉన్నారు, ఎవరు సేఫ్. సో అదే మహేష్ గారు, మీరు కాదు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బాగుంది. ఇప్పుడు నేను కంక్లూడ్ చేద్దాం. లోకేష్ గారు చెప్పింది ఏంటంటే కడుపు మండుతోందా ఈనో ప్యాకెట్లు పంపిస్తాను అన్నారు. అలాగే కడుపు మంట కొనసాగుతూ ఉంటుంది. దానికి ఈనో ప్యాకెట్ అనేది ఒక సెటైరే కానీ వాస్తవంగా ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలనేదే ఈ చర్చ ద్వారా మనం చెప్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు, శ్రీరామ్ గారు, మహేష్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.